రాత్రి చూసాం కదా మనం, దేవర ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. ఒక మొత్తం ఆపేశారు, అంటే ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోయి, అంటే ఎవరికైతే పాసులు ఇచ్చారో వాళ్ళే కాకుండా పాసులు లేని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చేసేసి. అది ఎంత కష్టమైందంటే, నాకు ఎవరు ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు ఎవరు అడిగారు 3 పాసులు కావాలని అడిగారు. నేను అడిగితే నాకు ఎవరు ఇవ్వలేదు. అంటే ఎవరిని అడిగాను, నేను ఛాంబర్లో ఎవరికో చెప్పాను, దొరకలా పాసులు. తర్వాత రాత్రి ఫోన్ చేసి వాళ్ళకి టీవీలో స్క్రోల్ చేసి క్యాన్సిల్ అయిపోయింది, పాస్ లేదని బాధపడొద్దని చెప్పి వాళ్ళకి. అంటే వాళ్ళంతా బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే ఆంధ్ర వాళ్ళకి అనుకుంటాం. మేము గుడివాడల దగ్గర అప్పుడు ఊర్లో వెళ్ళాము. ఆ రోజే భయం వేసింది నాకు, మనం ఇటువంటి ఫంక్షన్లు చేయటం ఎంతవరకు కరెక్టు. ఆ రోజు 2-3 చచ్చిపోయారు అనుకున్నాం ఆ ఊళ్ళో. నేనే లాగా బయటికి పడిపోయి ఉంటే జనంలో స్టేజ్ మీదకి లాగి తొక్కిసలాడు స్టేజ్ మీదకి లాగి నీళ్లు పోసి లేపి చేస్తానికి 15 నిమిషాలు పట్టింది. సో ఈ ఫ్యాన్ ఫేర్ అప్పుడే అంత ఉంటే వాళ్ళ ఎన్టీఆర్కి ఎంత ఉంటుంది. మనం టాకింగ్ అబౌట్ 10-15 years బ్యాక్. 15 years అయిపోయింది దాటిపోయింది. మరి వాళ్ళు ఎట్లా ఉంటుంది ఆయనకి ఆ రోజున ఆయన అంత హడావిడి ఉంటే. సో ఇప్పుడు మరి న్యాచురల్గా ఉంటుంది. వీళ్ళు ఇటువంటి కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫ్యాన్స్ కోసం మనం చేయాలి. ఫ్యాన్స్ రెగ్యులర్గా ఫ్యాన్స్, అంతకుముందు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిత్తూరులోనే అక్కడ మోటార్ సైకిల్ మీద చచ్చిపోయారు, పడిపోతాయి, ఫంక్షన్కి వెళ్ళి వస్తాను. సో కట్అవుట్ గట్టితో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈయన ఫ్యాన్సే కదా చాలామంది ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ ముందు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇప్పుడు టీవీలు ఇంతకు ముందంటే మనకి ఏమి ఉండేది కదా, అక్కడే కావాలనుకునే వాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఇంత ఛాన్స్ వచ్చింది కాబట్టి. రాత్రి కూడా పాసులు ఎవరికైతే లేవో వాళ్ళు లోపల పంపించలేదని వాళ్ళు ఫర్నిచర్ అక్కడ మొత్తం అద్దాలు ధ్వంసం చేసేసారంట. మామూలుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళకి హక్కు ఉందనుకుంటారు వీళ్ళు. ఈ పాసులు ఇవన్నీ కూడా నైచెల్తా మేము చూడాలి. ముందు మా దేవుడిని చూసుకోవాలి కదా, వాళ్ళకి దేవుడే కదా హీరో. అవును. సో మా దేవుడిని మేము చూసుకుంటానికి రావాలి అనుకుంటారు, వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇది ఉంటుంది. అందుకని ఆ చేసేదేదో పకడ్బందీగా చేసి సరైన ఓపెన్ ఏరియా చేశారు, ఎన్ని లక్షల మంది అన్న వచ్చేటట్టుంటే ఈజీగా ఉంటుంది. అక్కడ ఇంతకుముందు కూడా అట్లా ఓపెన్ ప్లేస్లో కూడా మనం చూసాము. అది రామానాయుడు స్టూడియో అక్కడ, అది నానక్రామ్ కూడా, అక్కడ కూడా ఇది జరిగింది కదా, తొక్కిసలాట జరిగింది కదా, జరిగి అప్పుడు కూడా ఒకరు ఇదైపోయారు. సో అంటే ఓపెన్ ప్లేస్లో పెట్టినా కూడా సమస్య ఉంది అక్కడ. ముందు ఇది ఉండాలి, సెక్యూరిటీ లేకుండా ఏది చేయకూడదు. బట్ అన్కంట్రోలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎంత చేసినా కూడా ఇప్పుడు ఎంతమందిని పెడతాం సెక్యూరిటీ అంటాం, 300, 400, 1000 మందిని పెడతాం. మనకు వచ్చేదో 1,00,000 మంది అయ్యా. ఎవరు 1000 మంది ఏం చేస్తారు, 1,00,000 మంది మన దోసి వెళ్ళిపోతారు. ఎప్పుడు చూడలేదు పోలీసులు స్టేజ్ మీదకి ఎక్కి మైకు తీసుకొని ప్రశాంతంగా ఉండమని చెప్పడం, ఫ్యాన్స్ని అల్లరి చేయొద్దు చెప్పడం అనేది అసలు మనం ఈ మధ్యకాలం చూసామా. సో ఇలాంటి అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేస్తున్నట్టుంది. అదేం లేదు. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేటప్పటికీ మనం దాన్ని ఎక్కువ చెయ్యాలి. అందులో 3 ఏళ్ల నుంచి ఆయన సినిమా రిలీజ్ అవ్వాలి, వాళ్ళకి అది ఒక ఉంటుంది, ఆయన వస్తాడు చూద్దాం అనేది ఉంటుంది. సో ఈ ప్రమోట్ చేయకపోతే బాగోదు, ప్రమోట్ చేస్తే ఇట్ అవుతుంది. ప్రమోట్ చేయకుండా మనం ఇప్పుడు సైలెంట్గా మనం చేసాం అనుకోండి, హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేసేసాం, పాస్లు ఇచ్చేసి పబ్లిసిటీ లేకుండా మనం ఏం చేస్తాం, ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు నుంచి వేస్తాం, కౌంట్ డౌన్లు వేసుకుంటూ వస్తాం. ఒకరోజు ముందు ఇవాళ ప్రోగ్రామ్ అనుకోండి, రాత్రి 10ంటికి పెడితే సోషల్ మీడియా ఊరికే వచ్చేస్తుంది, పొద్దుటే తెలుస్తుంది. బయలుదేరి వస్తానికి కూడా సగం మంది మోర్ దెన్ 50% వచ్చేవారు కాదు. అవును. రాత్రి పెడితే పొద్దున్న వస్తే టీవీలో మర్నాడు టీవీలో చూసుకునేవారు, లేకపోతే లైవ్ పెడతాం కాబట్టి లైవ్ టీవీలో చూసుకునేవారు. అదే ముందు చెప్పలేదని తిట్టుకునేవారు కానీ చూసేవారు. సో ఇటువంటి జాగ్రత్తలు కొన్ని జాగ్రత్తలు ఇదని కాదు, ఇటువంటి ఏదైనా తీసుకుని ఏదైనా చేసుకుంటే బాగుంటుంది తప్ప లైవ్లు పెడితే డెఫినెట్గా ఇదే ప్రాబ్లం ఉంటుంది ఫ్యాన్స్తో. వాళ్ళ జీవితాలతో మనం ఆడుకుంటానికి మనకు హక్కు లేదు. వాళ్ళు మన ఎంత ప్రేమించి మన కోసం చచ్చిపోతానికి తయారైన మనుషుల్ని మనం ఇటువంటివి పెడితే పాపం వాళ్ళకి చూద్దామనే తాపత్రయం ఉంటుంది. అభిమానం కొద్దీ వస్తారు వాళ్ళు. అదే అప్పుడు వాళ్ళని అదుపు చేయడం అనేది కష్టమైపోతూ ఉంటుంది. వాళ్ళని కొట్టలేము, తిట్టలేము, లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ మనకే బాధ. లాఠీ చార్జ్ కూడా జరిగింది రాత్రి. ఇవన్నీ మనకి బాధే కదా. చూస్తా మన పిల్లల్ని మన ముందు కొడతా ఉంటే మనకి బాధ, విన్నా కూడా బాధే కదా, హీరోలు బాధపడతారు కదా. అవును. ఇవన్నీ చాలా కష్టమైంది, జాగ్రత్తగా ఉండాలి.
ఎంత అంటే నేను అనేది మామూలుగా ఫంక్షన్ చేసేసి ఉమ్. టీవీలో రిలీజ్ చేస్తే అయిపోయినా ఉంటారు ఒక లైవ్ లో పెట్టకూడదు అంటారా? 1000, 2000, 3000 మంది అట్టాగా వస్తారు. అవును. వాళ్ళు ఫంక్షన్ తెలిసిన వాళ్ళే వస్తారు. మనం ఇన్విటేషన్స్ వీళ్ళకి ఏంటంటే చాలా గ్రాండ్ గా చేయాలని ఒక తాపత్రయం ఉంటది. అదే ఇప్పుడు అది ర్యాట్ రేస్ అయిపోతుంది. ప్రొడ్యూసర్లు పలానా హీరోకి 10,000 మంది వచ్చారు, మనకి 20,000 మంది రావాలి, ఇదిగో అక్కడ 20,000 మంది వస్తే మనకు 1,00,000 మంది రావాలి, అదే. వాళ్ళు అవుట్డోర్ చేస్తే మనం ఇంకో పెద్ద స్టేడియంలో చేద్దాం. ఉమ్. ఇట్లా మన ర్యాట్ రేస్ లాగా చేసుకుని హీరోలను ఇంప్రెస్ చేయడానికి ప్రొడ్యూసర్లు చేస్తున్నారు కదా. అంటే నేను ప్రొడ్యూసర్లు తప్పని నేను అంటలేదు. ఎవళ్ళకి తన సినిమా బాగుండాలి, ప్రమోట్ అవ్వాలనే తాపత్రయంలో వాళ్ళు కొన్ని తెలిసి తెలియక చేసే తప్పులు ఇవి, అంతకంటే ఏం లేదు. అదే. అంటే జాగ్రత్తగా చేసుకుంటే తప్పేం లేదు, ఎన్నైనా చేయొచ్చు. ఎంతోమంది ఈవెంట్లు చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేయట్లేదు. అవును. సో ఈవెంట్ జాగ్రత్తగా చేసుకుంటే అంటే సెక్యూరిటీ అనేది బాగా టైటన్ చేసింది చేయాలి. ఎంట్రీ పాయింట్ నుంచి అంతా జాగ్రత్తగా ఉండాలి. అవును. ఇలాంటి హీరోలకి జరిగేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా, అంటే గతంలో మనకు అనుభవాలు ఉన్నప్పటికీ కూడా తగినంత మరి ఈ విషయంలో సెక్యూరిటీలో శ్రద్ధ తీసుకుంది. ఎంతసేపు అయినా కానీ హీరోలకి ఫ్యాన్స్ అంటే ప్రాణం. అవును. వాళ్ళు దాని మీద స్ట్రిక్ట్గా చేయమని చెప్పలేరు. వాళ్ళు ఉమ్. చూసి చూడనట్టు ఉండండి అనే లెవెల్లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళని కాదని వీళ్ళు చేయలేరు. సో వాళ్ళని కాదని చేయలేకపోతే ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకా లాస్ట్ ఒక్క పాయింట్, హైడ్రా కూల్చివేత అనేది దీని గురించి ఏం చెప్తారంటే, మనం చూస్తామంటే కొన్ని చాలా హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక తండ్రి ఒక కూతురు వాళ్ళిద్దరూ కూడా రోధిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కూల్చివేసినవి కొన్ని. ఇక్కడ అంటే మంచి విషయమే, ఇక్కడ చెరువుల్ని కబ్జా చేసి అక్కడ కట్టడాలు కట్టిన వాటిని నిర్మూలించడం అనేది, తీసేయడం అనేది మంచి పనే. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఒక సామాన్లు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు, అది బఫర్ జోనా, ఎఫ్టీఎల్లా ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళు అనుమతులు ఇచ్చారు, కడుతున్నారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అనుమతులు ఉండవు కాబట్టి కడుతున్నారు. కాబట్టి మనం కొనుక్కోవచ్చు అనే అభిప్రాయంతో వాళ్ళు కొంటారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తరబడో కష్టపడి కూడబెట్టుకుంది. కానీ ఇప్పుడు ఇలా ఆ కష్టమంతా కూడా రాత్రికి రాత్రి మొత్తం నేలపాలైపోతే, వాళ్ళ జీవితకాలం అంతా సంపాదించుకున్నంత పోతే, రోడ్డును పడిపోతే ఎవరిది ఇక్కడ బాధ్యత ఎవరిది? అంటే పోయినసారి పలానా గవర్నమెంట్ ఉంది, రేపొద్దున రేవంత్ రెడ్డి ఆయన వస్తాడు, ఇట్లా అన్నింటిని కూలగొడతాడు, ఎవరికి తెలుస్తుంది? తెలియదు. దీన్ని ఎలా చూడాలి మనం? అంటే అధికారులకు ఏమవుతుందో తెలియదు. దానికి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు ఇంతవరకు ఒక్కరి మీద చర్యలు తీసుకున్నాడా? ఉన్నాం, ఒక్కటి రాలే మనకి. దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే ప్రజల కోణం నుంచి చూడాలి కదా, ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం కదా. నేను ఈ హైడ్రా పెట్టినప్పుడే అప్పుడే నేను ఆ వీడియో ఒకటి పెట్టాను. దాంట్లో నేను ఏమన్నానంటే, ఈ మనకి అసలు మీకు ఫస్ట్ ఈ ఏమంటారు వీటిని, రిహాబిలిటేషన్ మెడ్రాస్లో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కట్టేవారు మొదట్లో. ఎవరైతే నిరాశ్రయులు అవుతారు అక్కడ ఇట్లా ఆక్యుపై చేస్తారు కదా, స్లమ్ క్లియరెన్స్ కింద చేసేవారు అప్పట్లో.